సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంట్లో అగరత్తులు వెలిగిస్తాం కదా, హ్మ్. ఎందుకు వెలిగిస్తాం? దానికి గల కారణాలేంటి? అంటే కొన్ని ముఖ్యమైన సమయాల్లో వెలిగిస్తే దాని తద్వారా వచ్చే ఫలితం వేరేగా ఉంటుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఎంత? అగరబత్తులు దేనికి వెలిగిస్తామమ్మా? హ్మ్. పొగ కోసం. హ్మ్. అంతే కదా. ధూపము అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఉపచారం. భగవంతుడికి మనం చేసే షోడశోపచారాల్లో ధూపమాఘ్రాపయామి అని చేస్తాం. హ్మ్. ఈ ధూపం ఎట్లా ఉండేది? పూర్వకాలం చక్కగా బొగ్గులు హ్మ్. మంటలు పెట్టుకొని మంచి కణకణ మండుతున్నటువంటి బొగ్గుల్లో సుగంధ ద్రవ్యాలు, సాంబ్రాణి, పాలమడ్డి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. హ్మ్. ఇవన్నీ కలిపి చక్కగా వేసి ఇల్లంతా గుమగుమలాడేటట్టు పొగ ఉండేది. ఉంది. ఇది మనకి ఇప్పుడు ఎక్కడ కనపడుతోంది? చిన్న పిల్లలకి పొగ వేయడం దగ్గర మాత్రమే ఉంది. హ్మ్. తలంటి పోసి పిల్లలకి సాంబ్రాణి వేస్తూ ఉంటాం. ఈ గుగ్గిలము ఇలాంటి పిల్లలకి గుగ్గిలం వేయం, ఇంట్లో వేయడానికి ఇంట్లో గుగ్గిలం. వేయడానికి మైసాచి గుగ్గిలం యూజ్ చేస్తాం. అంటే ఇంట్లో వేయడానికి పిల్లలకి శాండిల్వుడ్ పౌడర్ వేస్తాం కదా? కాదమ్మా, హ్మ్. పిల్లలకి సాంబ్రాణి మాత్రమే. హ్మ్. సాంబ్రాణికి ఉన్న లక్షణం ఏంటంటే సాంబ్రాణి పొగ శరీరంలో ఏ మూల ఎక్కడ తడి ఉన్నా పీల్చేస్తుంది. హ్మ్. అందుకే తలంటి పోసి తల్లో తడి ఉంటే పిల్లలకి జలుబు చేస్తుందని. ఒంట్లో పిల్లలు బాగా బొద్దుగా ఉన్నారనుకో, హ్మ్. ఇలా తొనలుగా ఉండి హ్మ్. ఆ జాయింట్స్ లో వాటర్ తడి ఉండిపోతుంది. అవును. పాచిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. హ్మ్. అందుకని అట్లాంటి చోట్ల ఉన్న తడి అంతా కూడా ఎండిపోవాలంటే సాంబ్రాణి పొగ చాలా బాగా పనిచేస్తుంది. అమ్మ. ఇట్లాంటి పొగే అమ్మవారికి కూడా లేదా అయ్యవారికి కూడా దేవుడికి వేసే పద్ధతి ఉండేది. హ్మ్. ఇటు ధూపం, ఆ తర్వాత దీపం. దీపం. హ్మ్. ఈ ధూపం వేయడం అనేటటువంటిది ఈ బొగ్గుల్లో వేయడం ఇవన్నీ కుదరక ఒక ఒత్తిలాగా ఒక పుల్లలాగా చేసి అగరబత్తి అనేటటువంటి పేరుతో దాన్ని వాడుకుంటున్నాం. హ్మ్. దాంట్లో అగరు కూడా ఉంటుందమ్మా. హ్మ్. అగరు, సాంబ్రాణి, గుగ్గిలం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. హ్మ్. చందనం హ్మ్. ఇలాంటివన్నీ కలిపి. హ్మ్. మరి అలా దేవుడికి పరిమళభరితమైనటువంటి ధూపం వేయడం అన్నది చాలా ప్రధానం. హ్మ్. ఎందుకు వేస్తాం? ఎందుకు? హ్మ్. ఎందుకు వేస్తామంటే ఇంట్లో ఉన్నటువంటి మామూలుగా గనక చెప్పుకున్నట్టయితే అసలు దేవుడు పూజ విషయాలు పక్కకు పెట్టండి. హ్మ్. ఇంట్లో పొగ వేస్తే ఏమవుతుంది? హ్మ్. దోమలు పోతున్నాయా? హ్మ్. నుసమలు లాంటివన్నీ చిన్న పోతాయా? చిన్న హ్మ్. ఇవన్నీ ఏ రకమైనటువంటి చిన్న చిన్న పురుగులు, కీటకాలు లాంటివన్నీ పోతాయి. ఆఖరికి మీరు గుగ్గిలం గాని లేకపోయినట్టయితే సాంబ్రాణి గాని వేస్తే చుట్టుపక్కలకి చీమలు కూడా రావు. అవునమ్మా. ఆ? హ్మ్. అంటే పిల్లలకి ఏం చేస్తాం? స్నానం చేయించిన తర్వాత వాళ్ళకి ఒళ్ళంతా సాంబ్రాణి పొగ వేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి కింద ఇంకేదైనా ఉంటే ఆ నిప్పుల్లో నుంచి పొగ వస్తుందని ఉయ్యాల కింద ఆ సాంబ్రాణి పొగ వేసేసి అడుగున పెడతాం. హ్మ్. దాంతో ఉయ్యాల చుట్టుపక్కల పిల్లలు పడుకునే మంచం దగ్గర కూడా ఏమి రాకుండా దోమలు, ఉంటాయి. ఈగలు, చీమలు ఇది లాంటివి. బయటికి కనపడేటటువంటి భౌతికంగా మనకు కనపడేది. హ్మ్. అంతేకాకుండా ఇది నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. హ్మ్. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీని ఎట్లా పోగొడతాం? హ్మ్. చీకటి పోవాలంటే ఏం చెయ్యాలి? చీకటిని చేత్తో తోస్తే వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఏం చేస్తే పోతుంది? ఓ చిన్న దీపం వెలిగిస్తే పోతుంది. హ్మ్. అలాగే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఏం చెయ్యాలి? నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే దాన్ని తోస్తే పోదు, పట్టుకుని పాతుకుపోతుంది. మనం బతిమాలిన కొద్దీ ఇంకా గట్టిగా నిలబడుతుంది. మరి. అందుకని ఏం చెయ్యాలి? హ్మ్. పాజిటివ్ ఎనర్జీని తేవాలి. ఎక్కువ. బాబోయ్ నేను ఇక్కడ ఉండలేనని అది పారిపోతుంది. దాన్ని డామినేట్ చేసే విధంగా. అంతే. దీపం వెలిగించగానే చీకటి పారిపోయినట్టు పాజిటివ్ ఎనర్జీ రాగానే నెగటివ్ ఎనర్జీ పోతుంది. అందుకని నెగటివ్ ఎనర్జీ పోవడం కోసం అని చెప్పి పాజిటివిటీ బాగా ఉండడం కోసమని ధూపం వేస్తాం. అమ్మ. ఈ ధూపం వేసేటటువంటి ప్రక్రియ మన దేశంలోనే ఉందని మనం అనుకుంటున్నాం. హ్మ్. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆ. ఉంది. అవునమ్మా. అంటే ఒక్కొక్క పద్ధతిలో పద్ధతిలో తేడా ఉంటుంది కానీ హ్మ్. వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి వస్తువులు, హ్మ్. వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి పరిమళ ద్రవ్యాలు, వీటన్నిటి కారణంగా వాటిని బట్టి వాళ్ళు చేసుకుంటారు తప్ప మానటం అన్నది లేదమ్మా. హ్మ్. ఈ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం ధూపం అన్నది వేస్తాం. హ్మ్. అంతేకాదు అలా గనక వేసినట్టయితే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసాక ఇంట్లోకి ఎవరైనా వస్తే ఎలా ఉంటుందమ్మా? హ్మ్. ఆహా ప్రశాంతంగా. అనిపిస్తుంది. అటువంటి ప్రశాంతత ఇంట్లో ఉండాలి అంటే వెయ్యాలి. హ్మ్. ఆ వేస్తే ఇంట్లో వేసుకోండి అంటే మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మనకి ఏదైనా మంచిది అంటే చెయ్యం హ్మ్. హ్మ్. కదా. హ్మ్. దాని మీద కుతూహలమే ఉండదు మనకి. పర్వాలేదు కాసేపు కూర్చో, కాస్త రిలాక్స్ అవ్వు, కాళ్ళు చాపుకొని కూర్చో, టీవీ చూడు అంటే ఉండే ఇంట్రెస్ట్ ఈ చిన్న పని చెయ్యి అంటే ఉండదు. హ్మ్. అందువల్ల దేవుడికి ధూపం వెయ్యాలి అని చెప్తాం.
అలా ధూపం గనక వేసినట్టయితే దేవుడు మనను అనుగ్రహిస్తాడు అని. Hmm. అందుకని పైకి చెప్పిన కారణం అది. కానీ వాస్తవానికి ఇంట్లో ఉండేటటువంటి భౌతికమైనటువంటి పనికిరాని వస్తువులు పోవడంతో పాటుగా నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందుకు చెప్పాను కదా, సాంబ్రాణి తడినంతా పోగొడుతుంది. దేవుడి గదిలో కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా ఇంతో అంతో నీళ్ల చినుకులు పడక మానవు. అదో ఆచమనం చేసినప్పుడు మరొకప్పుడు ఒక చుక్కన్నా పడుతూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా తెలివిగా చేస్తాం కదా, అప్పుడప్పుడు బాగా కూడా పడుతూ ఉంటాయి. ముందు అర్జెంట్ అయిపోవాలి కదా, మరి దేనికైనా తీరుకుంటుందో లేదో తెలియదు, కానీ దేవుడి దగ్గరకు వచ్చేప్పటికి టైం అయిపోతూ ఉంటుంది అందరికీ. తొందర 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 అని. ఆ తొందరలో అక్కడ నీళ్ళు అవి పడి అదంతా చికాకు దుర్వాసన రాకుండా ఉండడానికి కూడా, కొంచెం తడి ఏదన్నా ఉంటే ఆరిపోవడానికి కూడా ఇదంతా సహకరిస్తుంది. అందువల్ల ధూపం అన్నది వేస్తారు. ధూపం వేయడంలో ప్రయోజనం ఏమిటి? మరొక ప్రయోజనం కూడా ఉంది. ఒకటి వాతావరణంలో ఉన్న చెడు పోగొట్టడం, మరొకటి ఆధ్యాత్మిక వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్స్ పోగొట్టడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏది వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. అది కదా ఈ మధ్య, లేకపోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ పాపం చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా అందుకే చెప్తా, అది చెప్పడానికే ప్రాతిపదిక చెప్తున్నా నేను. ఏమంటే ధూపం ధూమక్రియ అని చేస్తారు దీంట్లో మన ఆయుర్వేదంలో. అంటే చాలా రకాలైనటువంటి వ్యాధులు పోగొట్టడానికి మంచి కణకణ మండుతున్నటువంటి బొగ్గుల మీద, లేదా ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడక బాగా కాలిన తర్వాత ఎర్రగా ఉన్నప్పుడు దాని మీద కొన్ని రకాల పదార్థాలు వేసి ఆ పొగ పీల్చమంటారు. దీన్ని నస్యమని, ధూమమని అనేక పేర్లతో లోకంలో వ్యాప్తిలో ఉంది. మనం అన్నిటికీ తెలియదు, కానీ మనకు చిన్న విషయం మాత్రం తెలుసు. చిన్నపిల్లలకు కానీ, మామూలుగా మరీ పసిపిల్లలు అయితే కాదు కానీ గత 3-4 ఏళ్ళు అలా వచ్చినటువంటి పిల్లలకి జలుబు చేసి ముక్కు బ్లాక్ అయిపోయి చికాగ్గా ఉంటే నిప్పుల మీద పసుపు వేస్తే ఒకలాంటి పొగ వచ్చేస్తుంది కదా, గొట్టుగా వస్తుంది. దాన్ని పీల్చేస్తే వెంటనే ముక్కు క్లియర్ అవుతుంది. అది దొరకలేదు మనకు. అసలు నిప్పులు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇప్పుడు దొరకడమే చాలా నెబులైజేషన్ కొద్ది గొప్ప దానికే కదమ్మా. అదే అది కూడా ఆవిరే. అదే అంటున్నా. అంటే నిప్పులు దొరకలేదు. ఏం చెయ్యాలి అంటే ఒక సేఫ్టీ పిన్ తీసుకుని దానికి ఒక మిరియం గుచ్చి, కష్టపడి గుచ్చాలి, గుచ్చి దాన్ని మన స్టవ్ మీద పెడితే కాలుతుంది. కాలడానికి జొత్తు అవతలకి లాగామనుకో, కాలడం మొదలెట్టాక దాని నుంచి పొగ వస్తుంది. ఆ పొగ పీలిస్తే చాలా క్లియర్ అవుతుంది ముక్కులు. కావాలంటే మన ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. జలుబు చేసి ముక్కు బ్లాక్ అయింది అనిపించంగానే సేఫ్టీ పిన్ కి చివర గుచ్చి సేఫ్టీ పిన్ లాగేసి, లేదా వేరే రకం ఏమైనా ఉంటే ఉండొచ్చు అట్లాంటి. అది వేడి చేయాలి. అది వేడి చేసి అది కొంచెం మాడంగానే పొగొస్తూ ఉంటుంది. ఆ పొగను పీల్చినట్టయితే ఇది ప్రత్యేకమైన స్పెసిఫిక్గా ఒక వ్యాధి, ఒక ఇబ్బంది ఉన్నప్పుడు. అసలు ఇబ్బంది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? రోజు ఇలాంటివన్నీ కలిపినటువంటి పొగ ఇంట్లో రోజు ఉంటే అసలు ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఊపిరితిత్తులకి హాయిగా ఉండేటట్టుగా ఉంటుంది. వాతావరణాన్ని, లోపల ఆరోగ్యాన్ని, వీటన్నిటిని కూడా శుభ్రం చేస్తుంది. అలాగే అమ్మ, ఉదయం కాలం, సాయంకాలం, సంధ్యా వేళ కూడా అగరత్తులు ముఖ్యంగా వెలిగిస్తే నిజంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా ఎప్పుడు సాయంకాలం సంధ్యా వేళ పూజ అంటే మనకు ఉదయమే తెలుసు, కానీ ఈ గోధూళి సమయాన్ని కూడా తప్పనిసరిగా చెయ్యాలమ్మా. తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టమంటారు. ఈ రోజుల్లో మనకి ఎలక్ట్రిక్ దీపాలు వచ్చాయి, కానీ లేకపోతే అసత్సంచి వాళ్ళ దీపం పెట్టండి ఇంట్లో కిరసనాయిల దీపాలు వెలిగించేస్తూ ఉండేవాళ్ళు తప్పనిసరిగా. అందులో దేవుడి దగ్గర కూడా సరిగ్గా మనకి అక్కర్లేనటువంటి దుష్టమైనటువంటివన్నీ లోపల ప్రవేశించే సమయం అది. దానికి ప్రదోషము అని పేరు. అందుకని ఆ సమయంలో దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఇలా పొగ గనక వేసినట్టయితే ఎటువంటి దోషాలు లోపలికి రావు. ఇంకా మీకు ఈ సూఫీ సంప్రదాయానికి సంబంధించిన ఫకీర్లు ఉంటారు చూడండి, వాళ్ళు మండుతున్న బొగ్గుల కుంపడి తీసుకొస్తారు, అందరిళ్లలోనూ పొగ వేస్తామని. అది వాళ్ళు ఎప్పుడు వస్తారు? సాయంకాలమే వస్తారు. వచ్చి ఇంత సాంబ్రాణి కొంచెం గుగ్గిలం ఉంటుంది అనుకుంటా, అందులో వాళ్ళు వెళ్ళి ఘాటు కూడా ఉంటుంది, ఇంకేవో సుగంధ ద్రవ్యాలు కలిపి కాస్త మన ఇంట్లో అన్ని మూలలా కాస్త దాన్ని చూపించేసి ఆ కుంపట్లో ఉన్న బొగ్గుల్ని మనం ఇచ్చే దక్షిణ అది. అంచేత
ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ పోవడానికి ఇది బాగా సహకరిస్తుంది. అందువల్ల తప్పనిసరిగా వేయమంటారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అమ్మ. ఇవి వేయవలసిన పద్ధతి ఇది. ఉమ్. కానీ ప్రస్తుతం అగరబత్తులు వెలిగించటం కన్నా మానేయడం మంచిది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అది అందుకే వచ్చింది మనకి అదే టాపిక్. అదే అందుకే నేను చెప్తున్నా. ఎక్కువ మంది ఆలయాల్లో అర్చకులుగా ఉన్నటువంటి వారికి థ్రోట్ క్యాన్సర్ రావడం గమనించాం. అమ్మా. వాళ్ళు అసలు పాపం ఒక తాంబూలం కూడా వేసుకునే అలవాట్లేదు, ఒక్కపొడి కూడా వేసుకునే అలవాట్లేదు, అదే సిగరెట్ కదా. అలవాట్లేదు. సరే ఇంకా చెప్పక్కర్లేదు, ఇవే లేవంటే వేరే ఉండుండవు. అట్లాంటి వాళ్ళకి ఎందుకు వచ్చింది అని దాని మీద ఒక చిన్న సర్వే చేసి పరిశోధన చేస్తే తెలిసింది ఏమిటంటే కర్పూరము అగరొత్తి వల్ల వచ్చింది అన్నారు. అదేమిటి కర్పూరము మంచిదే అగరొత్తి మంచిదే కదా అంటే, కర్పూరం యాజ్ ఇట్ ఈజ్ వాడట్లేదు కదా మనం, మరే. అందులో మైనం కలిపి వాడుతున్నాం. మ్మ్. బిళ్ళలుగా వచ్చిందంటేనే మైనం కలిపి వాడుతున్నాం. కనుక మనం వెలిగించినప్పుడు కర్పూరానికి ఉండే శక్తితో పాటు మైనం కాలినటువంటి టాక్సిన్ కూడా అందులో వచ్చింది కదా, పనికిరాంది విషవాయువు. ఆ విషవాయువు పీల్చటం, అలాగే అగరొత్తులన్నీ కూడా కెమికల్స్తో మంచి పరిమళం ఉండాలనే ఉద్దేశంతో కెమికల్స్ వాటిల్లో వాడడం, ఈ రెండింటిని ఆ గర్భగుడిలో ఉండి పెద్దగా గాలి ప్రసారం చేసే అవకాశం కూడా లేనటువంటి చోట ఉంటారు కదా, అలా పీల్చి పీల్చి వచ్చే వాళ్ళకి వచ్చినటువంటి థ్రోట్ ప్రాబ్లం రావడానికి కారణం రసాయనాలతో ఉన్నటువంటి అగరబత్తులు, కొవ్వుతో కలిపి తయారు చేసినటువంటి, మైనంతో కలిపి తయారు చేసినటువంటి హారతి కర్పూరం, ఈ రెండే కారణం అని తేల్చి చెప్పారు. చేత గాలి పీలిస్తే వస్తే ఎంత ప్రభావమో మనకి తెలుసు, చెడ్డ గాలి పీలిస్తే ఏమవుతుందో మనకి తెలుసు, ఇలా పెట్టుకుంటూ ఉంటాం. మరి కొన్ని గాలులు పీలిస్తే తుమ్ములు వస్తూ ఉంటాయి, కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, మనకి పనికిరాంది కాక పనికొచ్చే ఆహ్లాదకరమైనటువంటి పరిమళాల వల్ల మనలో ఏం మార్పు వస్తుందో తెలిసి మన పెద్దలు మనకి ఎటువంటి ధూపం కావాలో నిర్దేశించి చెప్పారు. సరే మనకి ఒత్తులు చేసుకోవడమే రాని వాళ్ళం ఉన్నాం ఇప్పుడు. దీపంలో ఒత్తి ఎట్లా వేయాలో తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ తేడా తెలుసుకోండి అంటే ఎంతమంది కుదురుతుంది? తెలుసుకోవాల్సింది తప్పదు. అంటే ఇంట్లో అందరం అగరత్తులు వెలిగిస్తాం కానీ ఎందుకు వెలిగిస్తాం, ఎలాంటివి వెలిగించాలి తెలుసుకోవడం ఉత్తమాతి ఉత్తమం. అవునమ్మా, పిల్లలు ఉంటారు కదమ్మా, రసాయన పెద్దలు ద్రవ్యాలు ఉంటారు. లేని వాడాలి. వాడాలి. రైట్. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.